మహబూబాబాద్ జిల్లా డోనకలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ పత్తుల శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం రైతులకు యూరియా బస్తాల దిగుమతి ఎక్కువగానే వచ్చిందని, రైతులు పంటలు ఎక్కువగా వేయడంతో యూరియా బస్తాల కొరత ఏర్పడిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం, దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు వాస్తవాలు తెలుసునని, ప్రజాప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఈ సందర్భంగా డాక్టర్ పత్తుల శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. గతంలో పాలకులు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈనాడు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకి అన్ని రకాలుగా ఎన్నుదన్నులుగా ఉండి ముందుకు పోతున్న తరుణంలో ఈనాడు బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కావాలని చెప్పేసి బదనాం చేస్తా ఉన్నారు. దానిలో ముఖ్యంగా పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 24 వరకు యూరియా వాళ్ళు ఇచ్చినది 4231 మెట్రిక్ టన్నులు. అదే డేటు 2025 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 24, 2025 వరకు మన ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5087.60 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. అంటే దాదాపు వారి కంటే మనం ఎక్కువ 155 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. ఆ డేటు ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యన. కానీ టోటల్ గా మొత్తంగా ఈ వర్షాకాలానికి డోనకల్ ఒక మండలానికే 3750 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు మన ప్రభుత్వం 7750 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. అధికార లెక్క ప్రకారం నేను చెప్పిన ప్రతి లెక్క